రిజర్వేషన్ పోరాట సమితి వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పాత్రికేయ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా పెద్దలందరికీ సాంస్కృతిక నమస్కారం. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వైఎస్ఆర్ పార్టీకి సంపూర్ణ మద్దతునిస్తుందని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగ కులాలతో పాటు నా మాల, నా గిరిజన, క్రైస్తవ, ముస్లిం వర్గాల ప్రజలు కూడా జగన్ గారి గెలుపుని పేద వర్గాల గెలుపుగా భావించి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి అధికారంలోకి తీసుకురావడం కోసం మన వంతు పాత్ర మనం పోషించాలని చెప్పని పిలుపునిస్తూ ఉన్నాం. జగన్ గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజలు భావించాల్సిన అవసరం ఉంది. తను ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రతి పేదవాడికి మేలు జరిగే విధంగా ముందుకెళ్లడంతో పాటు లంచాలకి, అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుడికి లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ పథకాల వల్ల ప్రతి పేద బిడ్డకి, ప్రతి పేద కుటుంబానికి మేలు జరిగిందని భావిస్తేనే జగన్ గారు అధికారంలోకి రాకుంటే ఈ రాష్ట్రం మరొకసారి పెట్టుబడిదారులు, పెత్తందారుల చేతుల్లోకి వెళ్ళి పేద వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరిగే ప్రమాదం ఉంది కనుక ఆ అన్యాయం నుంచి అధిగమించి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చి జగన్ గారి గెలుపుని పేద వర్గాల గెలుపుగా భావించి అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రయత్నించాలని కోరుతాం. అదేవిధంగా మేము కూడా గత 30 ఏళ్లుగా మాదిగలను మోసం చేసే పార్టీలకి, మనువాద పార్టీలకి తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తూ జగన్ గారికి మాదిగలను దూరం చేసే కుట్రలను ఛేదిస్తూ ఈరోజు ముందుకు రావాల్సిన అవసరం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాదిగల వ్యతిరేకని, వర్గీకరణ వ్యతిరేకని ప్రచారం చేస్తూ ఆయన్ను మాదిగలకు దూరం చేసే కుట్ర జరుగుతూ ఉంది. ఇదే క్రమంలో ఈ నెల 18వ తారీఖున మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణ అంశం మీద తన స్పష్టమైన వైఖరిని తెలియజేస్తూ, నేను చంద్రబాబులాగా దొంగ హామీలు ఇవ్వలేనని, మోసం చేయలేనని, మాయ మాటలు చెప్పలేనని, అబద్ధాలు ఆడలేనని చెబుతూ వర్గీకరణ అంశం రాష్ట్రాల పరిధిలో లేదు, అది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ముందుకెళ్తాము, దానికంటే ముందు రాష్ట్రంలో మాదిగలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సంక్షేమ రంగాల్లో ముందుకు తీసుకురావడం కోసం మా ప్రభుత్వం మేము ప్రయత్నం చేస్తామని, దళితులు మాకు 2 కళ్ళు లాంటి వాళ్ళని, ఆ దళితులనిద్దరిని సమానంగా చూసే దగ్గర మేము ముందులో ఉంటామని చెప్పని మాదిగల పట్ల, దళితుల పట్ల ఆయనకు ఉండబడిన అంకిత భావాన్ని తెలియజేస్తూ మా సమస్యల పట్ల స్పందిస్తూ మాదిగలకు అండగా ఉంటానన్నటువంటి ముఖ్యమంత్రి గారిని, మాటిస్తే తప్పని, మాటిస్తే మడిమ తిప్పని నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి మేము ముందుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే తప్పడు, మడిమ తిప్పడని అంటున్నాం. మరి మాటిస్తే తప్పేవాళ్ళు ఎవరో 30 సంవత్సరాలుగా మాదిగలని మోసం చేసినటువంటి పార్టీలే కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. 30 సంవత్సరాలుగా మందకృష్ణ నాయకత్వంలో మాదిగలను ఒక మనువాద పార్టీలకి మోసం చేసినోడికే మరొక్కసారి తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో ప్రధానంగా ఈరోజు ఎన్డీఏ గెలుపు మాదిగల గెలుపని, చంద్రబాబు గెలుపు మాదిగల గెలుపని ప్రచారం చేస్తున్న మందకృష్ణ సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అడగడానికంటే చంద్రబాబుకు సిగ్గు ఉంది, మద్దతు ఇవ్వడానికైనా నీకైనా సిగ్గు ఉండాలి కదా. దాని సందర్భంగా మేము
హెచ్చరిస్తా ఉన్నాం. దానికి కదా ఉదాహరణ ఎన్డీఏ గెలుపు మాదిగల గెలుపు ఎలా అవుతుంది? తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోని వర్గీకరణ చేస్తామని బీజేపీ పార్టీ హామీ ఇచ్చింది. తిరుపతి వెంకన్న సాక్షిగా 2014లో అక్కడ ప్లేనరీ సమావేశాల్లో మాకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మరి 2014 అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ 24 వరకు ఒక్కరోజు కూడా పార్లమెంటులో వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించకపోయింది కాక మభ్య పెడుతూ మోసం చేస్తూ మాయ చేసుకుంటూ వచ్చింది. అందుకు ఎన్డీఏ గెలుపు మాదిగలు గెలుపొందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా బీజేపీ అసలు ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదా అని చెప్పనంటే, ఈరోజు ఏ బిల్లులు ప్రవేశపెట్టలేదా అంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు అసాధ్యమైనటువంటి బిల్లుల్ని సుసాధ్యం చేసుకొని అమలు చేసుకుంటున్న సందర్భం కనబడతా ఉన్నది. 370 ఆర్టికల్లా, రేపు ట్రిపుల్ తలాక, మహిళలకు రిజర్వేషన్, అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్ల, లేదంటే సిఆర్పిసి ఐపీసీ సెక్షన్ రద్దు చేసే దగ్గర కూడా 176 మంది ఎంపీలను సస్పెండ్ చేసి అనేక చట్టాలను అమలు చేసుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక్క రోజు కూడా వర్గీకరణ అంశం మీద మాట్లాడకపోయింది కాక పాడిందే బాడరా పాసిపళ్ళ దాసుడా అన్నట్టు చెప్పిన సమాధానమే చెప్పుకుంటూ రాష్ట్రాలకు లేఖలు రాశామని, అందులో 20 రాష్ట్రాలు లేఖలు పంపాయని, అందులో 13 వ్యతిరేకంగాను 7 అనుకూలంగాను ఉన్నాయని చెప్పని చెబుతూ దాటేస్తూ వచ్చింది తప్పనిచ్చి వర్గీకరణ అంశాన్ని పరిష్కరించడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకపోయింది కాక వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టులోకి తోసేసినందుకు ఎన్డీఏ గెలుపు మాదిగల గెలుపుతుందని కూడా సందర్భంగా అడుగుతా ఉన్నాం. భావిస్తూ ఎన్డీఏ కూటమి మాదిగల గెలుపు కాదని, ఎన్డీఏ గెలుపు మాదిగల గెలుపు కాదని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉందని, భారత రాజ్యాంగాన్ని ఎత్తేస్తామని, 400 ఎంపీ సీట్లు ఇవ్వండి, భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం, లౌకికవాదాన్ని లేకుండా చేస్తామని చెప్పి మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ మనువాద పార్టీ. ఆ మనువాద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ కౌగిలికి మాదిగలకు చేరకుండా కాపాడు కోసం నైతిక బాధ్యత మా మీద ఉంది కనుకనే మేము ఈ రోజు భారతీయ జనతా పార్టీని ఎన్డీఏ కూటమిని ఓడించాలని, ఎన్డీఏ కూటమిని ఓడిస్తేనే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి, దేశంలో ఉండబడినటువంటి దళిత, గిరిజన, ముస్లిం, మైనార్టీ వర్గాల ప్రజలు స్వేచ్ఛగా బతకడానికి అవకాశం ఉందని చెప్పి భావిస్తూ ఎన్డీఏ కూటమికి ఓడించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, దాంతో పాటు ఇదే అలాంటి ఎన్డీఏ కూటమికి అలాంటి బీజేపీకి మద్దతు ఇచ్చి మోసానికి మద్దతు ఇస్తే మాదిగల జీవితాలు మరింత దుర్భరంగా మారుతాయి కనుక ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాల తర్వాత మాదిగలను మనువాద వారసులుగా చేయాలని చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలి. మాదిగల మనువాద వారసులు కాదు, అంబేద్కర్ వారసులు అని చెప్పి చాటి చెప్పడం కోసం అంబేద్కర్ భావజాలంతో ఉండబడిన మనందరం కూడా మనువాద విషకవికి మాదిగలు చేరకుండా మోసం చేస్తున్న పదే మేము మోసపోకుండా జాతిని కాపాడుకుంటూ మాటిస్తే నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని నిలబడదాం, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిస్తేనే అది పేద వర్గాల గెలిపోతుంది. కనుకనే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముస్లిం, క్రైస్తవ వర్గ ప్రజలందరూ కూడా జగన్ గారి గెలుపుని పేద వర్గాల గెలుపుగా భావించి గెలిపించాలని చెప్పని ఈ సందర్భంగా సవినీయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. జగన్ గెలుపు పేద వర్గాల గెలుపు, జగన్ గెలుపు, జగన్ గెలుపు, జగన్ గెలుపు. వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి.